ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. ఏలూరు జిల్లా నిడమరు మండలం పెదనండ్రకంలో ఇంటి స్థల వివాదం రక్తపాతానికి దారితీసింది. స్థానిక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న చాగంటి యేసుదాసు, మద్దా యాకోబు కుటుంబాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న స్థల వివాదం శనివారం తీవ్ర ఘర్షణగా మారింది. ఈ క్రమంలో నిందితుడు చాగంటి యేసుదాసు చాకుతో మద్దా యాకోబు, అతని భార్య ప్రసన్న, కుమారుడు వంశీలపై దాడి చేయగా, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యాకోబు సంఘటనా స్థలంలోనే కుప్పకూలి మృతి చెందగా, భార్య ప్రసన్న, కుమారుడు వంశీ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హత్య చేసిన నిందితుడు పరారిలో ఉన్నట్టు తెలిసింది. ఈ ఘటన సమాచారం అందుకున్న నిడమరు పోలీసులు ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. నిడమరు మండలం పెద్ద నండ్రకాలనీ గ్రామంలో అర్జున్ కాలనీలో ఈ యొక్క సరిహద్దు వివాదం పైన గొడవ జరగడం జరిగింది. దానిలో యొక్క మద్దా యాకోబుని, అదే పక్కనే ఉన్నటువంటి సరిహద్దుదారుడైనటువంటి చాగంటి యేసుదాస్ అనే అతనికి ఇతనికి ఉన్నట్టు సరిహద్దు తగుల్లో దీని మీద విచారణ జరుగుతోంది. దానికి తహసీల్దార్ గారు, ఎండిఓ గారు వీళ్ళందరూ వచ్చి విచారణ జరిపి ఎవరి డాక్యుమెంట్స్ తీసుకున్నామని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఈ యొక్క రెండు కుటుంబాల వారు కూడా ఈ విషయం మీద ఒకరిపైన ఒకరు గొడవ జరగడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే ఈ చాగంటి యేసుదాస్ అనే అతను ఒక ఉద్దేశ ప్రకారం కత్తితోటి అతని ఫ్యామిలీ మీద దాడి చేసి ఈ యొక్క మద్దా యాకోబుని గాయాల పాలు చేయి మరణం కలిగే విధంగా అతనిపైన దాడి చేయడం, అతను మరణించాడు. అదేవిధంగా అదే సమయంలో ఈ మద్దా ప్రసన్న, అతని కుమారుడు ఆమె వంశీ కూడా వీళ్ళు కూడా గాయాల పాలవటం జరిగింది. వాళ్ళని వెంటనే రెస్క్యూ చేసి హాస్పిటల్ పంపించడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు ఇతను ఇక్కడ చనిపోవటం అయితే జరిగింది. ఇదే విషయం మీద ఇతను ముద్దాయి పారిపోవడం కూడా జరిగింది. దాని మీద వచ్చిన రిపోర్ట్ పైన మేము దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో ఇంకే అంశాలు ఎవరెవరు ఉన్నారు ఏంటని చూసి దాని ప్రకారం దర్యాప్తులు తదుపరి విషయాలను తెలియపరుస్తాం. హత్య చేసిన నిందితుడు యేసుదాస్ పరారిలో ఉన్నట్లు డిఎస్పీ తెలిపారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఏవి9 టీవీ న్యూస్, నిడమర్రు.